ఎప్పుడు యేసుక్రీస్తు ప్రభువారిని మనం జ్ఞాపకం చేసుకుంటున్నప్పుడు గొర్రెపిల్లగా కనపడతా ఉంటాడు. ఆయన గొర్రెపిల్లగా వర్ణించారు చాలామంది. యోహాను సువార్త 1వ అధ్యాయంలో కనుక మీరు గమనించినట్లయితే, యోహాను సువార్త 1వ అధ్యాయం 29వ వచనంలో యోహాను యేసుక్రీస్తు ప్రభువారిని చూస్తూ ఒక మాట అంటాడు, ఇదిగో లోక పాపములు మోసుకొని దేవుని గొర్రెపిల్ల అని. హల్లెలూయా. నిజంగా 36వ వచనంలో కూడా మనం గమనించినట్లయితే ఇదిగో దేవుని గొర్రెపిల్ల అని చెప్పి మాట్లాడుతూ ఉంటాడు. మనకు కూడా చాలా సందర్భాల్లో ఆయన ఎలా కనపడతాడంటే ఒక సాధారణమైన వ్యక్తిగా కనపడతా ఉంటాడు. యేసు ప్రభు అని అంటే క్షమించే వ్యక్తిగా కనపడతా ఉంటాడు, ప్రేమించే వ్యక్తిగా కనపడతా ఉంటాడు, దెబ్బలు తినే వ్యక్తిగా కనపడతా ఉంటాడు, మౌనంగా ఉండే వ్యక్తిగా కనపడతా ఉంటాడు. శిలువ రాణు మీద వీరేమి చేయుచున్నారు, వీరెరుగురు, వీరిని క్షమించుము అనే వ్యక్తిగా మనకు కనపడతాం. అందుకే చులకన దేవుడు అంటే చాలామందికి పాపాలు తొందరగా ఈజీగా చేసేస్తాం. దేవుడు ఏమన్నాడులే, నేను ఎన్ని మాటలు మాట్లాడినా, ఎంతమందిని ఎంత గాయపరిచినా, ఎన్ని పాపాలు చేసినా ఏం కాదులే అని చెప్పి చులకనగా చూస్తుంటాం. దేవుణ్ణి క్షమించేస్తాడులే. మన దేవుడు ఎలాంటోడు, ప్రార్థనకు పోయి ఆయన గొర్రెపిల్ల కదా, పోయి ఆయన కాళ్ళ మీద పడంలోనే నేను ఎన్ని తప్పులు చేసినా ఎన్ని చేసినా సరే ఆయన క్షమాపణ గుణము కలిగినటువంటి వ్యక్తి, ఆయన గొర్రెపిల్లగా అని చెప్పి మనం చూస్తూ ఉంటాం. ఆయనలో ఉన్న ఆ మంచి లక్షణాలన్నింటినీ కూడా మనం ఎలాగంటే చేతగానితనంలో తీసుకుంటూ ఉంటాం చాలా సందర్భాలు. స్తోత్రం చెప్పండి ఒకసారి. హల్లెలూయా. చాలామందికి కూడా ఈ లోకంలో ఉన్న వాళ్ళందరికీ కూడా యేసుక్రీస్తు ప్రభువారు ఎలా కనపడుతున్నాడు అని అంటే శిలువ రాణు మీద వేలాడే మనిషిగా, చేతగాని వాడిగా, దిగంబరుడుగా, దెబ్బలు తినే వ్యక్తిగా, ఏమీ చేయలేనివాడుగా కనపడతా ఉన్నాడు. ఎక్కడ చూసినా సరే ఆయన పుట్టిన కానుంచి, పెరిగిన కానుంచి, సేవ చేసిన కానుంచి ప్రతి దగ్గర కూడా దీనత్వాన్ని ఆయన చూపించాడు, తగ్గింపు స్వభావాన్ని ఆయన చూపించాడు, కాళ్ళు గడగడం ఆయన మానవులకు చూపించాడు. ఇవన్నీ చూస్తూ ఉన్నప్పుడు యేసు ప్రభువారు ఒక చేతగాని వాడుగా అందరికీ కనపడతా ఉంటుంది. భక్తి చేస్తున్న మనకు కూడా చాలా సందర్భాల్లో భయం ఉండదండి. భక్తి చేస్తున్నప్పుడు ఏముందిలే వద్దాం, ఏముందిలే పోదాం, ఏముందిలే చూద్దాం అని చాలా సందర్భాలు నిర్లక్ష్యం చూపిస్తూ ఉంటాం. యేసుప్రభు అంటే భయం లేదు, యేసుప్రభు అంటే భక్తి లేదు, యేసుప్రభు అంటే గౌరవం లేదు, యేసుప్రభు అంటే మర్యాద లేదు. ఈరోజు చాలామంది సోషల్ మీడియాలో ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ ఉన్నారు, యేసుప్రభుని తిడతా ఉన్నారు. చాలామంది కూడా యేసుప్రభుని చూస్తే అయ్యో పాపం. ఇప్పుడు యేసుప్రభు వారి పుట్టుక కూడా ఎక్కడుంది? పశువుల శాలలో పసివాడిగా పుట్టాడు, ఒక దీనుడిగా ఆయన పుట్టాడు. అయ్యో పాపం అని జాలి పడతా ఉంటారు. కానీ యేసుప్రభు వారి గురించి యెషయా భక్తుడు రాస్తా ఉన్నాడు, ఆయన ఆశ్చర్యకరుడై ఉన్నాడు. స్తోత్రం కలుగునుగాక. ఆయన యేసుప్రభు వారు గాడిద మీద వచ్చేది మీకు కనపడిద్ది. ఆయన గాడిద మీద వస్తూ ఉన్నాడు. ఆయన వస్తుంటే వస్త్రాలన్నీ పరిచి గాడిద మీద వచ్చే సాధారణమైన వ్యక్తిగా మీకు కనపడుతున్నాడు. కానీ దేవుడు ఆశ్చర్యకరుడుగా ఉన్నాడు. స్తోత్రం కలుగునుగాక. ఆయన పేరే ఒక ఆశ్చర్యం అండి. చెప్పండి, యేసునామం అనండి ఒకసారి. మన దేవుడు ఆశ్చర్యకరుడు. చెప్పండి, యేసు ప్రభు ఎవరంట? ఆశ్చర్యకరుడు. అందుకే నీటి మీద నడిచాడు ఆయన, నీటిని ద్రాక్షరసముగా మార్చాడు. ఆయన నీటి మీద నడిచాడు, నీటిని ద్రాక్షరసముగా మార్చాడు. తుఫాన్లు సైతము కూడా నోటి మాట చేత ఆగు అని అంటే తుఫానులన్నీ కూడా మిక్కిలి నెమ్మలమయ్యాయి. స్తోత్రం కలుగునుగాక. తుఫానులు కూడా మౌనంగా ఉండిపోయాయి. పొర్లుకుంటూ వస్తున్న తుఫాన్లు కూడా ఆయన గద్దించగానే మత్తయి సువార్త 8వ అధ్యాయం 26వ వచనం చూడండి ఒకసారి. మత్తయి సువార్త 8వ అధ్యాయము 26వ వచనంలో యేసుక్రీస్తు ప్రభువారు ఆ సముద్రముని గద్దించగా అది మిక్కిలి నిమ్మలమాయను. స్తోత్రం కలుగునుగాక. ఎందుకంటే ఆయన ఆశ్చర్యకరుడు. సుమారు 5,000 మంది పురుషులు వచ్చారు. మత్తయి సువార్త 14వ అధ్యాయాన్ని కనుక మీరు గమనించినట్లయితే అక్కడ 5,000 మంది పురుషులు, స్త్రీలు, పిల్లలు వాళ్ళందరూ వచ్చి 3 రోజులుగా యేసు ప్రభు వాక్యాన్ని వింటున్నప్పుడు ఆయన అన్నాడు, వీరందరికీ కూడా భోజనమును సిద్ధపరచు అని చెప్పినప్పుడు వీళ్ళందరికీ భోజనం సిద్ధపరచాలి అంటే మన దగ్గర డబ్బులు సరిపోవని చెప్పి వాళ్ళు చెప్తా ఉన్నారు. అప్పుడు దేవుడు ఏమన్నాడు అనంటే మీ దగ్గర ఏమున్నాయో అవి మాకు ఇవ్వండి అన్నాడు. అప్పుడు ఒక చిన్న కుమారుడు వచ్చి, చిన్న పిల్లోడు వచ్చి 5 రొట్టెలు 2 చేపలు ఇచ్చినప్పుడు దానిని దేవుడు 5,000 మందికి పంచిపెట్టాడు. స్తోత్రం కలుగునుగాక. మన దేవుడు ఆశ్చర్య కార్యములు చేయవాడు. మన దేవుడు దీనుడు కాదు, మన దేవుడు ఆశ్చర్యకరుడు. స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఆయన ఆశ్చర్య కార్యములు చేయగలవాడు. యోహాను సువార్త 2వ అధ్యాయంలో కూడా కానా వివాహం జరుగుతున్నప్పుడు అక్కడ భోజనాలు జరుగుతూ ఉన్నాయి. ప్రధానులు వచ్చారు, పెద్దలు వచ్చారు, ఊర్లో వాళ్ళందరూ ఉన్నారు. పెండ్లి కుమార్తె, పెండ్లి కుమారుడు ఉన్నాడు. సడన్గా చూస్తే ఆ ద్రాక్షరసం అయిపోయింది. ద్రాక్షరసం అంటే ఆతిథ్యానికి సూచన. ద్రాక్షరసం అంటే పెద్దలను గౌరవించడానికి ఇచ్చేటువంటి పానీయం. అదే అయిపోయింది అని అంటే ఇంకెందుకు నువ్వు పెళ్లి చేసేది అని అంటారు. భోజనాల దగ్గరికి పోయి మనం
చికెన్లోనో మటన్లోనో ఉప్పు తక్కువైతే భోజనాలు అసలు బాగాలేదని చెప్తూ ఉంటాం. అగౌరవం వచ్చేస్తుంటుంది, అమర్యాద వచ్చేస్తూ ఉంటుంది, పెళ్ళి మంచిగా జరగలేదనే మాట వచ్చేస్తుంది. కాబట్టి ఎంత కష్టమైనా ఎంత బాధ అయినా సరే భోజనాలు చాలా జాగ్రత్తగా వండిస్తామండి. మనం ఏం వండాలి, ఎవరితో మాట్లాడాలి, ఎవరిని తీసుకొని రావాలి, ఎలా ప్రిపేర్ చేయాలని చెప్పి ఎన్నో 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 ప్లానింగ్స్ చేస్తూ ఉంటాం. కానీ అక్కడ కానా వివాహములో ద్రాక్షరసం అయిపోయింది. ద్రాక్షరసం కావాలంటే ద్రాక్షకాయలు కావాలా, పంచదార కావాలా, దాంట్లోంచి రసం తీయాలా, దాన్ని మొత్తం కలపాలి. ఇదంతా పెద్ద ప్రాసెస్. ద్రాక్షరసం వెంటనే కావాలంటే కష్టం. అలాంటప్పుడు మరియా యేసు ప్రభు దగ్గరికి వచ్చింది. స్తోత్రం కలుగునుగాక. మరియా యేసు ప్రభు దగ్గరికి వచ్చి అంటది, అయ్యా ఈ వివాహంలో వీళ్ళ పరువు పోకూడదు, వీళ్ళ మాట పోకూడదు. ఆ తల్లి ఎంత ఏడిచిద్దో, ఆ పెళ్లి కార్యము శుభకార్యం ఆగిపోకూడదు, ఆ శుభకార్యం అమర్యాదగా ఉండకూడదు అన్నప్పుడు నా దేవుడు నీటిని ద్రాక్షరసముగా మార్చాడు, ఆశ్చర్యకార్యం జరిగించాడు. స్తోత్రం కలుగునుగాక. నిజంగా ఆయన గొర్రె పిల్ల కాదండి, ఆశ్చర్యకరుడు. గాడిద మీద వచ్చేవాడు కాదు, ఆయన ఆశ్చర్యకరుడు. ఆయన దీనుడు కాదు, ఆయన ఆశ్చర్యకరుడు. స్తోత్రం కలుగునుగాక. ఆయన 3.5 సంవత్సరాల సేవ అంతా కూడా ఆశ్చర్యకార్యములు జరిగించుకుంటూ వెళ్ళాడు. ఆమెన్. ఆయన ఆశ్చర్యకరుడు. అందుకే నీటిని ఏం చేశాడంట? ద్రాక్షరసముగా మార్చాడు. అందుకే నీటి మీద ఏం చేశాడంట? నడిచాడు. అందుకే ఆయన తుఫానులు కూడా నోటి మాట చేత గద్దించాడు. స్తోత్రం కలుగునుగాక. కొంతమంది ఉంటారండి అధికారులు. కొంతమంది అధికారులు ఎట్లా ఉంటారంటే ఆయన పేరు చెప్పంగానే కార్యం జరిగిపోద్ది. అయ్యా నేను పలానా వాళ్ళ తరఫున వచ్చా అంటే డాక్టర్ హాస్పిటల్ దగ్గరికి వెళ్ళినా లేదా ఎంఆర్ఓ ఆఫీస్కి, విఆర్ఓ ఆఫీస్కి, ఎక్కడికైనా మీరు ఎక్కడికి వెళ్ళి అయ్యా మేము పలానా రాజకీయ నాయకుడి తరఫున వచ్చామంటే ఓహో వాళ్ళ తాలూకు అని చెప్పి మాట పేరు చెప్పంగానే కార్యం జరిగిపోద్ది. కొంతమంది పేరులోనే బలం ఉంటుంది. మన దేవుడి పేరులో కూడా బలం ఉందండి. స్తోత్రం కలుగునుగాక. యేసు నామము అని పలికితే కఠినమైన రోగాలు కూడా విడిచిపెట్టబడతాయి. భయంకరమైన రోగాలు కూడా యేసు నామములో ఆజ్ఞాపిస్తున్నామంటే ఆయన పేరు చెప్తే చాలు ఆశ్చర్య కార్యాలు జరుగుతాయి. స్తోత్రం కలుగునుగాక. ఆయన కూడా రావక్కర్లా. ఆయన మన దగ్గరికి వచ్చి మన పక్కన కూర్చొని ఆయన మన కోసం ప్రార్థన చేయక్కర్లా. మనమే నిలబడి నేను ఎవరి తరఫున వచ్చానో తెలుసా? నువ్వు చెబుతావు కదా, పలానా ఎమ్మెల్యే పేరు, ఎంపీ పేరు, సీఎం పేరు నువ్వు చెబుతావు కదా, ఫలానా వాళ్ళు నా వెనకున్నారని పేర్లు, ధనవంతుల పేర్లు నువ్వు చెబుతావు కదా, మా ఇంటి పేరు ఇదే నువ్వు చెప్పుకుంటావు కదా, మా వాళ్ళు వెనక ఇది వీళ్ళు ఉన్నారని చెప్పుకుంటావు కదా, వాళ్ళ పేరు చెప్తేనే కార్యం జరుగుతుందని చెప్పి నువ్వు గర్వంగా చూస్తావు కదా. అలాగే మన దేవుడు పేరు ఆశ్చర్య కార్యములు జరిగించే రీతిగా ఉన్నది. స్తోత్రం కలుగునుగాక. రోగాలకు ఆయన పేరు తెలుసు, వ్యాధులకు ఆయన పేరు తెలుసు, దయ్యములకు ఆయన పేరు తెలుసు, ఈ సృష్టి మొత్తానికి కూడా ఆయన పేరు తెలుసు. స్తోత్రం కలుగునుగాక. అపోస్తుల కార్యం 4వ అధ్యాయం 12వ వచనంలో అంటాడు. అపోస్తుల కార్యం 4:12 అన్ని నామముల కన్నా పైనామం. ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయం వచనాల్లో అంటాడు అన్ని నామముల కన్నా పైనామం ఆ నామం. ప్రతి మోకాలు కూడా యేసు నామములో. ఆయనే రావక్కర్లా, ఆయనే నిలబడక్కర్లా. ఆయన నామము వినపడితే చాలు ఆశ్చర్య కార్యాలు జరుగుతాయి. స్తోత్రం కలుగునుగాక. రోగాలు గుర్తిస్తాయి, వ్యాధులు గుర్తిస్తాయి, దయ్యాలు గుర్తిస్తాయి, ప్రపంచ ప్రకృతి గుర్తిస్తుంది, ఆకాశం గుర్తిస్తుంది, భూమి గుర్తిస్తుంది, సముద్రాలు గుర్తిస్తాయి, వర్షము గుర్తిస్తుంది, సూర్యుడు గుర్తిస్తాడు, ఈ ప్రపంచంలో ప్రతి జంతువు కూడా గుర్తిస్తుంది. యేసు నామము అని అంటే హల్లెలూయా. ఆయన నామం ఏంటంటే ఆశ్చర్యకరుడు. స్తోత్రం కలుగునుగాక. ఆయన పేరు చెబితేనే ఆశ్చర్యాలు జరుగుతాయి. ఆయన పేరులోనే ఆశ్చర్య కార్యాలు దాగున్నాయి. కాబట్టి ఏదో మామూలు సాధారణమైన వ్యక్తి కాదు నువ్వు నమ్ముకున్న వ్యక్తి, ఏదో సాధారణమైన నామం కాదు. ఆయనే రావక్కర్లా, ఆయన పేరు చెబితేనే జరగని కార్యాలు జరుగుతాయి. స్తోత్రం కలుగునుగాక. అపోస్తుల కార్యం 3వ అధ్యాయం. పుట్టిన కానుంచి నడవలేనటువంటి వ్యక్తి అక్కడ ఉన్నాడు. అక్కడుండి ఏమన్నా దొరుకుతుంది అని చెప్పి భిక్షాటన చేస్తూ ఉన్నాడు, అడుక్కుంటా ఉన్నాడు. అప్పుడు పేతురు యోహాన్లు అక్కడికి వస్తారు. అక్కడికి వచ్చి వాళ్ళు అలాగ ఇతనికి వెళ్ళి చూస్తున్నాడు, ఇతనేమో వాళ్ళకి వెళ్ళి చూస్తూ ఉన్నాడు. ఇతనేమో ఏమన్నా దొరుకుతుందేమో, ఒక 10 రూపాయలు 20 రూపాయలు నాకు దొరికితే పోయి టిఫిన్ చేస్తా అని చెప్పి వాళ్ళ దగ్గర నుంచి ఏదన్నా డబ్బు వస్తుందేమో అని చూస్తూ ఉంటుంటే అప్పుడు పేతురు యోహాన్లు ఒక మాట అంటారు. ఏంటో తెలుసా? నా దగ్గర వెండి బంగారములు లేవు కానీ నజరేయుడైన యేసు నామములో లే అన్నారండి. స్తోత్రం కలుగునుగాక. చెప్పండి, యేసుక్రీస్తు ప్రభువారు అక్కడ లేరు కానీ యేసు నామమని పలుకుతుండగానే చీల మండలములో, ఎముకల్లో, నరముల్లో, రక్తములో శక్తిని పొందుకొని నడవలేనివాడు నడిచాడు, నిలబడలేనివాడు నిలిచాడు, పరిగెత్తలేనివాడు పరిగెత్తుకుంటూ దేవాలయంలోకి వెళ్ళాడు. స్తోత్రం కలుగునుగాక. ఆశ్చర్యకరుడు మన దేవుడు. మన దేవుడు
ఆశ్చర్యకరుడు. ఆయన నామమే ఒక ఆశ్చర్యం. యేసు నామము పలుకుతుంటేనే ఆశ్చర్య కార్యాలు జరుగుతాయి. స్తోత్రం కలుగునుగాక. అందుకే నువ్వు ఆయన నామాన్ని ధరించుకోండి. ఆయన నామం, ఆయన పేరు నాకుంది అని చెప్పి మీరు నిలబడండి. చెప్పండి, ఆయనకున్న పేరులో ఒక పేరు ఏంటంటే ఆశ్చర్యకరుడు. ఆయన దీనుడు కాదు, ఆయన గొర్రెపిల్ల కాదు, ఆయన గాడిద మీద వచ్చేవాడు కాదు. యెషయా భక్తుడు చెప్తున్నాడు, ఆయన ఆశ్చర్యకరుడై ఉన్నాడు. స్తోత్రం కలుగునుగాక. తర్వాత ఆయనకున్న పేరులో ఇంకో పేరు ఏంటంటే ఆలోచనకర్త అనండి ఒకసారి. ఆలోచనకర్త. ఆయన నోటి మాట చేత ఈ సృష్టి మొత్తాన్ని కూడా నిర్మించాడు. ఆదికాండం 1వ అధ్యాయం 1వ వచనాన్ని, యోహాను సువార్త 1వ అధ్యాయం 1వ వచనాన్ని మనం గమనించినట్లయితే, ఆదియందు దేవుడు భూమి ఆకాశములను సృష్టించాడు. ఎలా సృష్టించాడు అనంటే, హెబ్రీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 3వ వచనములో, నోటి మాటల చేత ఆయన ప్రపంచమును నిర్మించాడు. స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. రోమీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 33వ వచనములో, ఆయన ఆలోచనలు అగమ్యములు, ఆయన ఆలోచనలు అగోచరములు, ఆయన ఆలోచనలు ఎవరికి కూడా అర్థము కాదు. యెషయా గ్రంథం 55వ అధ్యాయం 8, 9 వచనాల్లో అంటాడండి, మన ఆలోచనలు వేరు, ఆయన ఆలోచనలు వేరు. మన తలంపులు వేరు, ఆయన తలంపులు వేరు. ఆయన తలంపులు ఎంతో ఉన్నతమైనవి. స్తోత్రం కలుగునుగాక. చాలా సందర్భాల్లో కూతురికి పెళ్లి చేయాలన్నా, కొడుకుకి పెళ్లి చేయాలన్నా, వ్యాపారం చేయాలన్నా, ఉద్యోగం చేయాలన్నా, పిల్లగాళ్ళని స్కూల్లో జాయిన్ చేయాలన్నా, ఏ గ్రూప్ తీసుకోవాలన్నా, వివాహం ఎలా చేయాలి అన్నా, పొలాల్లో పంట పొలాలు ఏ పంట పండించాలన్నా కన్ఫ్యూజ్ అవుతూ ఉంటాం. ఏం చేయాలి, ఏం చేయాలి, ఏం చేయాలి, ఎటు పోవాలో తెలియదు. ఈలోపు ఒకడు వస్తాడు, సైతాన్గాడు వచ్చి పెళ్ళి గురించి రాంగ్ డిసిషన్స్ ఇచ్చేవాళ్ళు ఉంటారు. వ్యాపారం గురించి తప్పుడు నిర్ణయాలు ఇచ్చేవాళ్ళు ఉంటారు, తప్పుడు ఆలోచనలు. అవన్నీ మనం చేసిన తర్వాత చేతులు కాల్చుకుంటాం. అది వివాహాలైనా, వ్యాపారాలైనా, పిల్లల చదువులైనా, కట్టుకునే చీరలు బట్టలతో సహా మన సొంత ఆలోచనలు, పక్కన వాడు ఆలోచన. మనం అడుగుతాం, ఏం చీర కొనమంటే చెప్పు. పక్కన వాళ్ళు ఎందుకు నువ్వు అడిగేది? పెళ్ళిళ్ళ విషయాలు, వ్యాపారాల విషయాలు, చదువుల విషయాలు, ఉద్యోగాల విషయాలు, కట్టుకునే బట్టల విషయాలు, మనం కట్టుకునే ఇంటి నిర్మాణ విషయాలు, ఏ కలర్ వేయమంటావు, ఇంటికి రంగులు. చెప్పండి, మన దేవుడు ఆలోచనకర్త అయి ఉన్నాడు. స్తోత్రం కలుగునుగాక. నువ్వు ఎక్కడికి వెళ్ళాలో ఆయన చెప్పగలుగుతాడు, నువ్వేం చేయగలగాడో చెప్పగలుగుతాడు. నీ కూతురు వివాహమైనా, కొడుకు చదువులైనా, ఉద్యోగాలైనా, వ్యాపారాలైనా ఆలోచన చెప్పి నడిపిస్తాడు మన దేవుడు. స్తోత్రం కలుగునుగాక. సైతానుగాడు కన్ఫ్యూజ్ చేసేస్తూ ఉంటాడు. ఇది నిజమా? ఈ పండు తింటే నువ్వు చచ్చిపోతావా? లేదు తింటే నువ్వు దేవతలు అయిపోతావని చెప్పి అటొక మాట ఇటొక మాట చెప్పిస్తాడు. మనం వెళ్ళాల్సిన మార్గం కాకుండా వేరొక మార్గంలోకి నడిపిస్తూ ఉంటాడు. కాబట్టి మనుషుల మాటలు మీరు వినమాకండి, మనుషుల ఆలోచన చొప్పున మీరు నడవమాకండి, మీ సొంత ఆలోచనల చొప్పున మీరు నడవద్దు. ఆయనకు ఒక పేరుంది, ఆలోచనకర్త అయి ఉన్నాడు. స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. ఎస్తేరుకి వివాహం కావట్లేదు. మొర్దెకై చూస్తున్నాడు. సడన్గా రాజుగారికి సంబంధాలు చూస్తూ ఉన్నారు. దేవుడు ఒక ఆలోచన కలిగించాడు. ఏంటి అని అంటే, అక్కడికి వెళ్ళండి అని. ధైర్యంగా వెళ్ళాడు. మరి మా కులం ఏంటి, వాళ్ళ కులం ఏంటి, మా స్టేటస్ ఏంటి, వాళ్ళ స్టేటస్ ఏంటి, మరి వాళ్ళేంటి, మేమేంటి, ఇవన్నీ చూడకుండా దేవుడు చూపించిన ఆలోచన ప్రకారము, దేవుడు చెప్పిన ఆలోచన ప్రకారము ధైర్యంగా వెళ్ళాడు, కార్యాలు జరిగించుకున్నాడు. స్తోత్రం కలుగునుగాక. ఈరోజు పిల్లల చదువుల్లో కన్ఫ్యూజ్ అవుతూ ఉన్నారు. వ్యాపారాలు చేసేటప్పుడు ఎక్కడ పెట్టుకోవాలి వ్యాపారం అని కన్ఫ్యూజ్ అవుతూ ఉన్నారు. సేవకులు కూడా సేవ చేసేటప్పుడు నేను ఈ ఊర్లో చేయాలా, ఆ ఊర్లో చేయాలని చెప్పి కన్ఫ్యూజ్ అవుతూ ఉన్నారు. పెళ్ళిళ్ళ విషయాలు, వ్యాపారాల విషయాలు, ఉద్యోగాల విషయాలు, సేవ విషయాలు, అన్ని విషయాల్లో కూడా కన్ఫ్యూజ్ అవుతూ తొందరపాటు నిర్ణయాలు తీసుకొని బురదలో కాలేసిన వాళ్ళు చాలామంది ఉన్నారు. కానీ దేవుడు చెప్తున్నాడు, ఆయన ఆలోచనకర్త అయి ఉన్నాడు. స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. 1 సమూయేలు గ్రంథం 30వ అధ్యాయంలో దావీదు భక్తుడు వాళ్ళ భార్య, పిల్లల్ని, అక్కడ ఉన్న వాళ్ళందరినీ ఎత్తుకొని వెళ్ళిపోతూ ఉంటారు. డబ్బు, ఆస్తి అంతటిని కూడా తీసుకొని వెళ్ళిపోతూ ఉంటారు. అప్పుడు యెహోవాను బట్టి ధైర్యం తెచ్చుకుంటాడు దావీదు. ప్రార్థన చేస్తాడు, అయ్యా నేనేం చేయాలి ఇప్పుడు అని అంటే, నువ్వు వెళ్ళు, నువ్వు కోల్పోయినది మరలా నువ్వు పొందుకుంటావు. స్తోత్రం కలుగునుగాక. ఆలోచన చెప్పాడు. 4 దిక్కులున్నాయి, ఎటు పోవాలో తెలియదు, ఏం చేయాలో తెలియదు, ఎక్కడికి వెళ్ళాలో తెలియదు. దేవుడు ఆలోచన చెప్పి నడిపించాడు. స్తోత్రం కలుగునుగాక. ఈరోజు మన జీవితంలో కూడా నీకు ఆలోచన సరిగా ఉండట్లేదా? కన్ఫ్యూజ్ అవుతున్నావా? ఏం చేయాలో అర్థం కావట్లేదా? ఎడిపోవాలో ఏం చేయాలో అర్థం కావట్లేదా? రాత్రి అంతా కూడా పండుకొని ఆలోచిస్తూ ఉంటావు. తెల్లారితే ఏంటి నా పరిస్థితి, ఏం చేయాలి,
నా పిల్లల పరిస్థితి ఏంటి, నా కుటుంబ పరిస్థితి ఏంటి నువ్వు అనుకుంటున్నావా? ఆలోచనకర్త అయిన వాడు నీకు ఆలోచన చెప్పి నడిపించునుగాక. ఆమేనని ఒకసారి. తొందరపాటు నిర్ణయాలు, తొందరపాటు ఆలోచనలు. చాలామంది తొందరపాటు ఆలోచనలు, తొందరపాటు నిర్ణయాలు తీసుకుంటూ ఉంటారు. కోపంలో వచ్చే నిర్ణయాలు తీసుకోకూడదు. చాలామంది ఎవరైనా ఏదైనా మాట అన్నారని చచ్చిపోదాం అనుకుంటారు, లేదా ఏదైనా ఎవరైనా మాట అంటే నేను వేరే ఊరు వెళ్ళిపోతా అంటారు, లేదా ఇంట్లోంచి బయటికి వెళ్ళిపోతా అంటారు. వీళ్ళు కూడా అంటారు తొందరపడి, పో, కూతురుని అంటారు, కొడుకుని అంటారు, భర్తను అంటారు, భార్యను అంటారు, ఇంట్లోంచి వెళ్ళిపో అని మాట్లాడుతూ ఉంటారు. ఈ తొందరపాటు ఆలోచనలన్నిటి కూడా సైతానుగాడు కలిగించేవి. తొందరపాటు ఆలోచనలన్నీ కూడా మనలో నుంచి, మన కోపంలో నుంచి వచ్చే ఆలోచనలన్నీ కూడా, అవన్నీ కూడా దేవుడి దృష్టిలో కొట్టివేయబడాలి. హల్లెలూయా. మన ఆలోచనలు ఆగిపోవాలి, సైతానుగాడు ఆలోచనలు ఆగిపోవాలి. ఎన్నిసార్లు నువ్వు గాయపరచబడ్డావు, నీ ఆలోచన, సొంత నిర్ణయాలు బట్టి ఎన్నిసార్లు నువ్వు గాయపరచబడ్డావు, సొంత ఆలోచన బట్టి, పక్కన వాళ్ళ ఆలోచనలు బట్టి ఎన్నిసార్లు నువ్వు కన్నీరు పెడతా ఉన్నావు. కాబట్టి ఆలోచనకర్త అయిన దేవుడి యొక్క ఆలోచన మన మదిలో మెదలాలి. స్తోత్రం కలుగునుగాక. నోవాహు పడవ కట్టేటప్పుడు ఆలోచన దేవుడిది. ఎన్ని కిటికీలు పెట్టాలన్నది దేవుడి ఆలోచన. ఇక్కడ కూడా కన్స్ట్రక్షన్ జరుగుతూ ఉంటుంటే ఒకడేమో అదంటాడు, ఒకడేమో ఇది అంటాడు, ఒక ఆమె ఇది అంటుంది, ఒక ఆమె అది అంటుంది. ఇటుకలు మోయమన్నా ఏమైనా అన్న సొంత ఆలోచనలన్నీ చెప్తూ ఉంటారు. అసలు దేవుడు ఏం చెప్పాడు మనకు ఉండదు ఆలోచన. స్తోత్రం చెప్పడు, 2 చేతులు పోయేది. భోజనాలు ఉండంటారా, మీటింగ్ పెట్టండి అంటే ఒక ఆయన 200 మందికి భోజనాలు ఉండారు, తిప్పి కొడితే 30 మంది కూడా రాళ్ళ తీసుకెళ్ళి బిర్యానీ మొత్తం పాడేశారు. దేవుణ్ణి అడగాలి, దేవా మరి ఎంతమంది వస్తారు ఏంటి ఎలా చేయాలని దేవుణ్ణి అడగాలి. నోవాహు దేవుడు ఆలోచనతో వెళ్ళాడు కాబట్టే నోవాహు పడవని నిర్మించగలిగాడు. స్తోత్రం కలుగునుగాక. బట్టలైనా, బంగారమైనా, వివాహమైన, ఉద్యోగమైన, మందిర నిర్మాణమైన, గృహ నిర్మాణమైన, నువ్వు కొనుక్కునే బట్టలైనా ఏదైనా సరే, దేవా నువ్వు నాకు ఆలోచన చెప్పి నడిపించు. స్తోత్రం కలుగునుగాక. నీ మార్గములు యెహోవాకు అప్పజెప్పుము, నీ ఆలోచన యెహోవాకు అప్పజెప్పుము. అడుగుడి. దేవుడికి లోబడడం అంటే ఏంటి? యాకోబు పత్రిక 4:7 అంటాడు, మీరు దేవుడికి లోబడుడి అంటారు. దేవుడికి లోబడటం అంటే ఏంటంటే మన ఆలోచన కొట్టివేయబడి దేవుడు ఆలోచన నెరవేర్చబడాలి. స్తోత్రం కలుగునుగాక. ఈ సొంత ఆలోచనలు కొట్టివే, ఊకి సలహాలు ఇవ్వమాక, సొంత నిర్ణయాలు చెప్పమాక, ఎడకొచ్చి పక్కన వాళ్ళకి చెప్పమాక, పెళ్ళిళ్ళు జరుగుతుంటే చెప్పమాక, పిల్లగాళ్ళ చదువులప్పుడు చెప్పమాక. మనకు అనవసరం అవన్నీ కూడా. ఒకవేళ ప్రార్థన చేసుకుంటే దేవుడు గనక బయలుపరిస్తే చెప్పాలి. స్తోత్రం కలుగునుగాక. ఎందుకంటే ఆకాశము గతించినా, భూమి గతించిన ఆయన మాట, ఆయన ఆలోచన గతించదు. స్తోత్రం కలుగునుగాక. కాబట్టి ఆలోచనకర్త అయిన దేవుడు మనకున్నాడు. ఆయన పేరు ఆలోచనకర్త. మనకు ఖచ్చితంగా ఆలోచన కలిగిస్తాడు. మన సొంత నిర్ణయాలు ఆగిపోవాలా, పక్కన వాళ్ళ నిర్ణయాలు ఆగిపోవాలా. నోవాహు ఓడ నిర్మించేటప్పుడు తన నిర్ణయం కాదు, దేవుడి నిర్ణయమే నెరవేర్చబడింది. స్తోత్రం. ఈరోజు మన జీవితాల్లో, మన పిల్లల జీవితాల్లో, మన కుటుంబ విషయాల్లో దేవుడు ఆలోచన నెరవేర్చబడునుగాక. మూడవదిగా బలమైన దేవుడు అన్నాడు ఒకసారి. బలమైన దేవుడు. మన దేవుడు మామూలు దేవుడు కాదు, బలమైన వాడు. ఇందాలు చెప్తూ వచ్చాను కదా, మన దేవుడు గాడిద మీద వచ్చేవాడు కాదు, మేఘాల మీద వచ్చేవాడు. స్తోత్రం కలుగునుగాక. మేఘాలనే వాహనముగా చేసుకున్నవాడు మన దేవుడు. స్తోత్రం కలుగునుగాక. ఆయన ఎంత బలమైన వాడంటే యాకోబు పత్రిక 2వ అధ్యాయంలో రాయబడి ఉంది, దెయ్యములు ఆయన చూడంగానే గడగడ వణికాయంట. దెయ్యములు కూడా ఆయన చూసి వణుకుతున్నాయి అంట. స్తోత్రం కలుగునుగాక. ఆయన బలమైన దేవుడు. చెప్పండి, మన దేవుడు ఎలాంటి దేవుడు అంట? బలమైన దేవుడు మన దేవుడు. ఈరోజు నువ్వు నమ్ముకున్న దేవుడు ఎటువంటి కార్యములైనా చేయగలడు. ఆదికాండం 18:14, ఇర్మియా గ్రంథం 32:27 ఆయన అంటున్నాడు, దేవుడికి అసాధ్యమంటూ ఏదీ లేదు, ఆయనకి అసాధ్యమంటూ ఏదీ లేదు. మనము గనక నమ్మకంతో ప్రార్థన చేస్తే అది భయంకరమైన ఎటువంటి రోగాలైనా, ఎటువంటి వ్యాధులైనా, ఎటువంటి స్థితి అయినా సరే మన దేవుడు బలమైన వాడు గనక బలమైన కార్యాలు జరిగిస్తాడు. స్తోత్రం కలుగునుగాక. అది ఎటువంటి కష్టమైన పరిస్థితులైనా, ఎటువంటి భయంకరమైన పరిస్థితులైనా నా దేవుడు బలమైన దేవుడు అని నమ్మగలగాలి. చెప్పండి, మన దేవుడికి ఉన్న పేరేంటంటే బలమైన దేవుడు అన్నాడు ఒకసారి. మన దేవుడు బలమైన దేవుడు, చేతగాని వాడు కాదు. యుద్ధము యెహోవాదే. అది ఎరుకో గోడలైనా కూలిపోతాయి, యోర్దాను నదులైనా చీలిపోతాయి, ఎర్ర సముద్రాలైనా సరే ఆరిన్నేలగా
మార్చబడతాయి. అగ్నిగుండమైనా సరే మసి వాసన అంటకుండా తేగలడు మన దేవుడు. సింహాల నోలనైనా మూయించగలడు మన దేవుడు. చరిత్రను మార్చగలడు మన దేవుడు. ఇదిగో రాజ్యాలను మార్చగలడు, దించగలడు మన దేవుడు. రాజులను గద్దె దింపి గడ్డె మేపించగలడు మన దేవుడు. మన దేవుడు అధికారులను మార్చగలడు, అధికారములను మార్చగలడు, శాసనాలను కూడా కొట్టివేయగలడు, మరణాలను కొట్టివేయగలడు, మరణపు ముళ్ళును విరవగలడు, సమాధులను తెరవగలడు, మరణాన్ని జయించి బయటికి లాగలడు. స్తోత్రం కలుగునుగాక. సమాధులు ఆయన ఆపలేకపోయాయి, మరణం ఆయన్ని బంధించలేకపోయింది, వ్యాధులు ఆయన్ని బంధించలేకపోయాయి, చావు కూడా చచ్చిపోయింది ఆయన ముందు. ఆమేన్. చావు కూడా చచ్చిపోయింది. కాబట్టి ఆయన బలమైన దేవుడు. అందుకే అంటారండి, సమాధిలో ఆయన లేడు. మీరెందుకు సమాధుల్లో వెతుకుతున్నాడు? ఆయన మామూలు మనిషి అనుకొని సమాధుల్లో వెతుకుతున్నావా? ఆయన చెప్పిన రీతిగానే 3వ రోజు పునరుద్ధానుడిగా లేచాడు. స్తోత్రం కలుగునుగాక. సమాధిని చీల్చుకుంటూ, చావును చంపుకుంటూ, మరణపు ముళ్ళను విరుచుకుంటూ సశరీరుడుగా పైకి లేచాడు. స్తోత్రం కలుగునుగాక. మన దేవుడు బలమైన వాడు. మన దేవుడు పుట్టడం కాదు, సావుని చంపడం గొప్పతనం. పుట్టడం ఏముంది? నువ్వు పడుతున్నా, నేను పడుతున్నా. మత్తయి 11:11 అంటాడు, స్త్రీలు కనిన వారిలో బాప్తీసం ఇచ్చి యోహాను కంటే గొప్పవాడు ఈ లోకంలో లేడు. అందరూ తల్లి గర్భంలోంచి వచ్చిన వాళ్ళే. పుట్టడం గొప్ప కాదు, క్రిస్మస్ పండుగ గొప్ప కాదు, ఈస్టర్ పండుగ, పునరుద్ధాన పండుగ గొప్పది. స్తోత్రం కలుగునుగాక. ఆ పండుగ ఎలాంటిదంటే చావుని చంపే పండుగ, మరణం మీద మనకు విజయాన్ని ఇచ్చే పండుగ. చెప్పండి, మన దేవుడు బలమైన వాడై ఉన్నాడు. స్తోత్రం కలుగునుగాక. ఆమేన్. చివరిగా చెప్పండి, మన దేవుడికి ఇంకో పేరు ఏంటంటే నిత్యుడగు తండ్రి అనండి ఒకసారి. నిత్యుడగు తండ్రి, నిత్యుడగు తండ్రి. ఆయన పుట్టినవాడు కాదు. తల్లి గర్భంలో పుట్టాడు అని చెప్తాం కానీ, పశువుల శాలలో పుట్టాడు అని చెప్తాం కానీ, ఆయన ఆదిలోనే ఉన్నవాడు. స్తోత్రం కలుగునుగాక. ఆయనకి ఆదియు అంతము లేదు. ఆయన ఆల్ఫా ఒమేగా అయి ఉన్నాడు. ప్రకటన గ్రంథం 4:8 అంటాడు. ప్రకటన గ్రంథము 4:8 భూత వర్త భవిష్యత్ కాలమందు సర్వాధికారి అయిన దేవుడై ఉన్నాడు. స్తోత్రం కలుగునుగాక. ఆయన సర్వాధికారి అయిన దేవుడు. ఆయన తల్లి గర్భంలో జనించలేదు, ఆయన నిత్యుడై ఉన్నాడు. స్తోత్రం కలుగునుగాక. భూమికి పునాదులు వేసింది ఆయనే, భూమి ఆకాశముల నోటి మాట చేత సృష్టించింది ఆయనే, మానవుని నేలమట్టితో నిర్మించింది ఆయనే, ఏదైనా వనములో సహవాసానికి వచ్చింది ఆయనే. మరియ గర్భంలో రావడం కాదు, ఆనాడు అగ్నిగుండంలో ఉన్నది ఆయనే, సింహాల గుహలో కాపాడింది ఆయనే, ఎర్ర సముద్రాన్ని దాటించింది ఆయనే. చదవండి ఒకసారి కొరింథీ పత్రిక 10వ అధ్యాయంలో చూడండి ఒకసారి 3-4 వచనాలు. అందరూ ఆత్మ సంబంధమైన ఒకే ఆహారం భుజించిరి, అందరూ ఆత్మ సంబంధమైన ఒకే పానము చేసిరి. ఏలయనగా తమ్మును వెంబడించిన ఆత్మ సంబంధమైన బండలోనిది త్రాగిరి. ఆ బండ క్రీస్తే. స్తోత్రం చెప్పండి ఒకసారి. ఆ బండ క్రీస్తే. ఏ బండ? ఇజ్రాయేలీలు 20 లక్షల మంది నడుచుకుంటూ పోతా ఉంటుంటే దప్పికైతే, అయ్యా మాకు కడుపులో దప్పికైతుందని చెప్పి మోషేకి చెప్పినప్పుడు, మోషే కర్ర తీసుకొని ఒక బండను కొడతాడు కదా, ఆ బండలోంచి నీళ్ళు వచ్చి 20 లక్షల మంది 30 లక్షల మంది తాగుతారు కదా, ఆ బండ క్రీస్తే అని చెప్తున్నాడు. హల్లెలూయా. బండగా ఉన్నాడు, అగ్నిగుండంలో ఉన్నాడు, సింహాల గుహలో ఉన్నాడు, ఆదికాండములో ఉన్నాడు, ఆదిలోనే ఉన్నాడు. ఆయన దేవుడై ఉన్నాడు. స్తోత్రం కలుగునుగాక. ఆయన మూలముగా సమస్తము కలిగి ఉన్నది ఏది ఆయన లేకుండా ఆయన నిత్యుడై ఉన్నాడు. స్తోత్రం కలుగునుగాక. ఆయన ఆల్ఫా ఒమేగా అయి ఉన్నాడు. స్తోత్రం కలుగునుగాక. ఆయన పుట్టాడు, 30 సంవత్సరాలు జీవించాడు, 3.5 సంవత్సరాలు సేవ చేశాడు, నిజమే. కానీ దానికి ముందే ఉన్నవాడు. అందుకే ఆయన పేరేంటో తెలుసా? ఉన్నవాడు, అనువాడు. చెప్పండి 2 చేతులు పైకెత్తి. ఉన్నవాడు, అనువాడై ఉన్నాడు. స్తోత్రం కలుగునుగాక. కాబట్టి ఆయన నిత్యుడగు తండ్రి. నిత్యుడగు తండ్రి మనకి కూడా నిత్య జీవాన్ని ఇవ్వడానికి ఆశపడతా ఉన్నాడు. స్తోత్రం కలుగునుగాక. ఆయన పిల్లలుగా మనం కూడా ఎలాగుండాలంటే, ఆయన నిత్యుడు, ఆయనకి మరణము లేదు, ఆయన జీవమై ఉన్నాడు. యోహాను 14:6 అంటాడు, నేనే మార్గమును సత్యమును జీవమును. ఆయనే జీవాహారం, ఆయనే జీవజలము ఇచ్చేవాడు, ఆయనే జీవమునిచ్చేవాడు, ఆయనే జీవింప చేయువాడు, ఆయనే పరలోక రాజ్యానికి చేర్చువాడు. స్తోత్రం కలుగునుగాక.
నిత్య జీవము కలిగించేది నిత్యుడైన తండ్రి ఒక్కడే, అదే నిత్యుడైన యేసు ప్రభువారు ఒక్కడే. స్తోత్రం కలుగునుగాక. కాబట్టి మనకిప్పుడు జీవాన్ని ఇచ్చింది ఆయనే, జీవితాన్ని ఇచ్చింది ఆయనే. మనం బ్రతుకున్నాము అంటే కారణం ఆయనే. మనం చనిపోయిన తర్వాత వెంట మనల్ని లేపేది కూడా ఆయనే. మనల్ని పరలోక రాజ్యం తీసుకెళ్లేది కూడా, మరలా మనకి జీవాన్ని, జీవితాన్ని, నూతనమైన జీవితాన్ని, యుగాయుగములు మరణం లేని జీవితాన్ని, నిత్యమైన జీవితాన్ని ఇచ్చేది కూడా నిత్యుడైన యేసుక్రీస్తు ప్రభువారు మాత్రమే. స్తోత్రం కలుగునుగాక. కాబట్టి ఆయన దీనుడు కాదు, నిత్యుడు. చెప్పండి, ఆయన దీనుడు కాదు. మీరు పద్దాల బల్లారాధన చేసేటప్పుడు జాగ్రత్త. యేసయ్యాను శిలువను మోసావు, శిలువను మోసినవాడు నిత్యుడు. దెబ్బలు తిన్నవాడు నిత్యుడు. గాయపరచబడినవాడు నిత్యుడు. పక్కలో బల్లెపు పోటు పొడిపించుకున్నవాడు నిత్యుడు. ఆకాశానికి భూమికి మధ్యలో వేలాడినవాడు నిత్యుడు. ఆయన నిత్యుడైన తండ్రి ఉన్నాడు. స్తోత్రం కలుగునుగాక. తర్వాత చివరిగా సమాధానకర్త అని ఒకసారి. ఆయన సమాధానకర్త. ఆమేన్. దేవుడికి మనకిని, తండ్రి అయిన దేవుడికి మనకి మధ్యవర్తిగా ఉన్నాడు. సమాధానాన్ని అనుగ్రహించాడు. ఈరోజు నీ జీవితంలో ఏ సమాధానము లేదో ఆ సమాధానానికి కర్తే దేవుడై ఉన్నాడు. ఆమేన్. రోమిలికి రాసిన పత్రిక 16:20, రోమిలికి రాసిన పత్రిక 16:20లో అంటాడు, సమాధానకర్త అయిన దేవుడు, హల్లెలూయా, సమాధానకర్త అయిన దేవుడు అపవాదిని మీ కాళ్ళ కింద శీఘ్రముగా తొక్కించును. స్తోత్రం కలుగునుగాక. ఆయన సమాధానకర్త అయిన దేవుడు అపవాదిని ఓడించబోతున్నాడు. నీ ద్వారా, నా ద్వారా సమాధానాన్ని తేబోతున్నాడు ఈ ప్రపంచానికి, ఈ ఊరికి, మీ కుటుంబాలకి, మీ బంధువులకి, మీ స్నేహితులకి. నీ ద్వారా సమాధానాన్ని తేబోతున్నాడు నా దేవుడు. స్తోత్రం కలుగునుగాక. ఒకప్పుడు నీ కుటుంబం ఎట్లుంది? ఒకప్పుడు నీ జీవితం ఎట్లుంది? ఒకప్పుడు నీ మాటలు ఎట్లున్నాయి? ఒకప్పుడు మన బ్రతుకు ఎట్లుంది? మనలోకి సమాధానాన్ని తెచ్చినవాడు మన దేవుడు. స్తోత్రం కలుగునుగాక. త్రాగుబోతులను మార్చాడు, వ్యభిచారులను మార్చాడు, దొంగలను మార్చాడు, నరహంతకులను మార్చాడు, ఊర్లనే స్టువర్టపురం లాంటి ఊర్లనే మార్చాడు దేవుడు. నాలాంటి యవనస్తులను అనేక వేల మందిని మార్చుకుంటూ వచ్చాడు. స్తోత్రం కలుగునుగాక. సమాధానము లేని జీవితాల్లో సమాధానాన్ని నింపాడు. ఎందుకంటే ఆయన సమాధానానికి కర్త. ఉద్యోగం వస్తే చాలు, డబ్బులు వస్తే చాలు, పంటల పండితే చాలు, నా పిల్ల బాగా చదివితే చాలు, ఇవన్నీ కోరికలన్నీ తాత్కాలికమైనవి. నీకు డబ్బు కావాలి, ఉద్యోగం కావాలి, చదువు కావాలి, వివాహం కావాలి, రెండు రూములు ఇల్లు కావాలి, బంగారం కావాలి, నీకు ఇవన్నీ లోకంలో ఉండే కావాలి. ఇవన్నీ సంపాదించుకున్న వాళ్ళకి మనశ్శాంతి లేదండి. సరిగ్గా నిద్ర కూడా పట్టదు. కంటికి నిద్ర లేని జీవితాలు ఎంతోమందికి ఉన్నాయి. డబ్బు సంపాదించిన వాళ్ళకి కొడుకు జీవితం చూసి మనశ్శాంతి లేని వాళ్ళకి ఎంతోమంది ఉన్నారు. డబ్బున్నా సరే కూతురు జీవితం, కొడుకు జీవితం నిలబడక, ఆరోగ్యము లేక, నిద్ర పట్టక, సమాధానము లేక ఈ లోకంలో ఏడ్చే వాళ్ళు చాలామంది ఉన్నారు. ₹1,00,000 పెట్టి పరుపు కొనుక్కోవచ్చు కానీ నిద్రను కొనలేం. కార్లు కొనుక్కోవచ్చు కానీ యాక్సిడెంట్లు కాకుండా ఆపుకోలేం. మంచి మంచి ఆహార పదార్థాలను ₹1,000 పెట్టి తినొచ్చులే కానీ ఆరోగ్యాన్ని కొనలేం. ఆరోగ్యం ఇచ్చేవాడు ఆయనే, ఆయుష్నిచ్చేవాడు ఆయనే, మంచి విశ్రాంతినిచ్చేది ఆయనే. ఈ లోకములో మనుషులకి సమాధానం ఇచ్చేది కూడా ఆయనే. స్తోత్రం కలుగునుగాక. ఆయన దగ్గరికి వస్తే మనం అనుకుంటున్నాం, యేసుప్రభుకి ఏదో 1,116 వేసిపోదాం, 116 వేసిపోదాం, గుళ్ళోకి వచ్చి దశంభాగం ఇచ్చిపోదాం, నాకు ఉద్యోగం వస్తే చాలు, అది వస్తే చాలు అని చెప్పి ఇంటికి వెళ్ళి ఎంత ఏడుస్తున్నావు నువ్వు, ఎంత కన్నీరు గారుస్తున్నావు నువ్వు. సామెతలు 14:13 అంటాడు, ఒక మనిషి పైకి నవ్వుతున్నా లోన ఏడుపు ఉంటుంది అని. నువ్వు పైకి గంభీరంగా ఉంటున్నావు కానీ లోనంత ఏడుపు, లోనంత బాధ, లోనంత దుఃఖం. నీకు అవకాశం ఇవ్వాలి కానీ, ధైర్యం ఉండాలి కానీ, చచ్చిపోవడానికి ఎప్పుడో నిర్ణయించుకున్నావు నువ్వు. చావు కోసం ఎదురు చూసేవాళ్ళు చాలామంది ఉన్నారు ఈ లోకంలో. ఎందుకో తెలుసా? మనశ్శాంతి లేక. సినిమా యాక్టర్లు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు, డబ్బున్న వాళ్ళు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు, గవర్నమెంట్ ఉద్యోగస్తులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. ఎందుకంటే సమాధానము లేక. ఈరోజు నువ్వు కూడా ఇక్కడికి వచ్చి లోకాన్ని వెతుకుతుంటే సమాధానం రాదు. సమాధానకర్త అయిన దేవుణ్ణి వెతికితే నీకు సమాధానం వస్తుంది. స్తోత్రం కలుగునుగాక. యేసయ్యా నాకు మనశ్శాంతి లేదు, నాకు మనశ్శాంతిని దయచేయని నువ్వు అడుగు. చెప్పండి, ఆయన ఆశ్చర్యకరుడు, ఆశ్చర్యాలు జరిగిస్తాడు. ఆయన బలమైన దేవుడు, బలమైన కార్యాలు జరిగిస్తాడు. ఆయన ఆలోచనకర్త, ఆలోచన కలగజేస్తాడు. ఆయన నిత్యుడొక తండ్రి, ఆయన నిత్యత్వమును మనకిస్తాడు. ఆయన సమాధానకర్త, మనకి సమాధానాన్ని అనుగ్రహిస్తాడు. స్తోత్రం కలుగునుగాక. పొద్దునంతా పనిచేసి పోయి పండుకుంటారు చాలామంది, నిద్ర రాదు. చాలామంది అనుకుంటారు ఏం వెళ్తారా గుడికి, ఇంట్లో కాళ్ళ నొప్పులు పడుతున్నాయని ఇంట్లో ఉంటారులే కానీ అసలు ఇంట్లో ఉన్న మనశ్శాంతి ఉండదు.
ఒక మనిషికి మనశ్శాంతి లేని స్థలం ఏదన్నా ఉంటే వాళ్ళ ఇల్లే. మీరు ఇంట్లో పోయి చూడండి, అంతా గందరగోళం. ఇంట్లో మనశ్శాంతి ఉండదు. మన సొంత ఇల్లు కష్టార్జితను కట్టుకొని ఇంట్లో మనకు మనశ్శాంతి ఉండదు. ఎప్పుడు చూసినా ఏడుపు, ఎప్పుడు చూసినా ఒంటరితనం, ఎప్పుడు చూసినా అసమాధానం, సమాధానం లేని స్థితి ఉంటుంది మనకి. మన ఇంట్లోనే మనకు మనశ్శాంతి దొరకదు. కానీ ఆ ఇంట్లోనే ఉంటాం, ఆ ఇంట్లోనే ఏడుస్తాం, ఆ ఇంట్లోనే బాధపడతాం, ఆ ఇంట్లోనే దిగాలుగా ఉంటాం, ఆ ఇంట్లోనే పైకి చూస్తున్న బతుకేంటి అనుకుంటా ఉంటాం. నేను చెప్తున్న సేవకుడిగా, సమాధానకర్త అయిన దేవుడు నీ కోసం పుట్టాడు ఈ లోకంలో. స్తోత్రం కలుగునుగాక. సమాధానకర్త అయిన దేవుడు ఈ లోకానికి వచ్చాడు. స్తోత్రం కలుగునుగాక. నీకు సమాధానం ఇవ్వడానికి, నీ జీవితంలో మనశ్శాంతిని ఇవ్వడానికి ఆయన వచ్చాడు. అందుకే ఈ క్రిస్మస్ పండగ అంటే హృదయములో నెమ్మది లేని వారికి నెమ్మదిని కలగజేయడానికి వస్తాడు మన దేవుడు. స్తోత్రం కలుగునుగాక. హృదయములో సమాధానము లేని వారికి సమాధానాన్ని ఇవ్వడానికి వస్తాడు నా దేవుడు. స్తోత్రం కలుగునుగాక. డబ్బు ఇవ్వలేనిది, స్నేహితులు ఇవ్వలేనిది, బలము ఇవ్వలేనిది, రాజకీయం ఇవ్వలేనిది, సినిమాలు ఇవ్వలేనిది, క్రికెట్ ఇవ్వలేనిది, లోకంలో మనుషులు, ప్రేమలు, స్నేహాలు, ఇదిగో ఏది ఇవ్వలేనిది నా దేవుణ్ణి గనక నువ్వు నమ్మగలిగితే మనసులో మనశ్శాంతిని కలగజేస్తాడు, సమాధానాన్ని కలగజేస్తాడు. స్తోత్రం కలుగునుగాక. పిల్లలను బట్టి సమాధానము లేదు, భార్యను బట్టి, కూతురును బట్టి, కొడుకును బట్టి, భర్తను బట్టి, డబ్బును బట్టి సమాధానము లేదు, చేస్తున్న పనులను బట్టి, కట్టుకున్న బట్టలను బట్టి, కట్టుకున్న ఇంటిని బట్టి సమాధానము లేదు. దేనిని బట్టి నీకు సమాధానం ఈ లోకంలో దొరకదు. దేవుణ్ణి బట్టి మాత్రమే, సమాధానకర్త అయిన దేవుణ్ణి బట్టి మాత్రమే మనకు సమాధానం వస్తుంది. అట్టి సమాధానం ఇట్టి క్రిస్మస్ పండుగలో మన జీవితంలో సమాధానం అనుగ్రహించబడునుగాక. ఆశ్చర్యకార్యాలు జరుగునుగాక, బలమైన కార్యాలు జరుగునుగాక, నిత్యత్వంలోకి దేవుడు మనల్ని నడిపించునుగాక. ఇటు మాటలు దేవుడు తన వినికిల్లో ఆశీర్వదించునుగాక. లేచి నిలబడదాం మనందరము కూడా. హల్లెలూయా, 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 హల్లెలూయా. కన్నీరే తుడిచాడయ్యా, సంతోషం పంచాడయ్యా. కన్నీరే తుడిచాడయ్యా, సంతోషం పంచాడయ్యా. చెప్పండి ఒకసారి. కన్నీటిని తుడిచాడయ్యా, సంతోషం పంచాడయ్యా. నీవే తకీరాలేనని నా కోసం వచ్చాడయ్యా. నా యేసయ్యా, 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 నా యేసయ్యా. దేవా, నిజమే, మా కన్నీటిని తొడవడానికి వచ్చావయ్యా, మాకు సంతోషం పంచడానికి వచ్చావయ్యా. చెప్పండి ఒకసారి. నా ప్రాణం యేసయ్యా, నా జీవం యేసయ్యా, నా ధ్యానం యేసయ్యా, నా సర్వం యేసయ్యా. నా ప్రాణం యేసయ్యా, నా జీవం యేసయ్యా, నా ధ్యానం యేసయ్యా, నా సర్వం యేసయ్యా. దేవా, ఒకసారి చెప్పండి చివరిగా. యేసయ్యా, ఆశ్చర్యకరుడా, మా జీవితాల్లో ఆశ్చర్యాలు జరిగించు. బలమైన దేవుడా, మా జీవితాల్లో బలమైన కార్యాలు జరిగించు. ఆలోచనకర్త అయిన వాడా, మా జీవితాల్లో, మా బ్రతుకుల్లో, మా తలంపుల్లో ఆలోచన కలిగించు. సమాధానకర్త అయిన వాడా, మా జీవితాల్లో, మా బ్రతుకుల్లో, మా హృదయంలో సమాధానం దయచే. నిత్యుడైన వాడా, మాకు నిత్యత్వమును దయచే. ఓడిపోతున్నామయ్యా, పండగలు వస్తున్నాయి పోతున్నాయి, సంవత్సరాలు వస్తున్నాయి పోతున్నాయి, వయసు పెరుగుతుంది, బలం క్షీణించిపోతుంది, కళ్ళు కనపడట్లేదు, ఎముకలలో సత్తువు తగ్గిపోతుంది. అయ్యా, ఎప్పుడు మరణిస్తామో తెలియని పరిస్థితుల్లో ఉంటున్నాం. పండగలు నాయన వస్తున్నాయి పోతున్నాయి, కానీ నామకార్థంగా మారిపోతున్నాయి. సంతోషం మాకుండట్లా, సమాధానం మాకుండట్లా,
ఆశ్చర్యాలు మేము పొందుకోలేకపోతున్నాం. కానీ నువ్వు ఆశ్చర్యాలు జరిగించడానికే ఈ లోకానికి వచ్చావు, స్తోత్రం కలుగునుగాక. బలమైన కార్యాలు జరిగించడానికే ఈ లోకానికి వచ్చావు, స్తోత్రం కలుగునుగాక. మాకు నిత్యత్వాన్ని ఇవ్వడానికేమో ఈ లోకానికి వచ్చావు, స్తోత్రం కలుగునుగాక. మమ్మల్ని సంతోషపరిచి సమాధానం ఇవ్వడానికే ఈ లోకానికి వచ్చావు, స్తోత్రం కలుగునుగాక. ఎవరైతే పిల్లల్ని బట్టి బాధపడుతూ సంతోషం లేక జీవిస్తున్నారో, నా కూతురు జీవితంలో, నా కొడుకు జీవితంలో ఒక ఆశ్చర్యం జరగాల, ఒక అద్భుతం జరగాల, నాకు సమాధానం రావాలా, నేను దేవుని తెలుసుకోవాలని అందరైతే అనుకుంటున్నారో, నీ కుటుంబాల్లో ఆశ్చర్య కార్యాలు జరుగునుగాక. నీ పిల్లల విషయాల్లో ఆశ్చర్య కార్యాలు జరుగునుగాక. నీ కుటుంబంలో అద్భుతాలు జరుగునుగాక. వివాహాల్లో కార్యము జరుగునుగాక. ఉద్యోగాల విషయాల్లో కార్యము జరుగునుగాక. చదువుల విషయాల్లో ఆశ్చర్యం జరుగునుగాక. వ్యాపారాలు, పంట పొలాల విషయాల్లో కార్యము జరుగునుగాక. నిత్యుడైన దేవుడు నిన్ను నిత్యత్వంలోకి ప్రవేశింపజేయునుగాక. దేనికైతే నువ్వు ఎదురు చూస్తున్నావో ఆ కార్యము నీ కుటుంబంలో జరుగునుగాక. గుండెల మీద చేసుకుని, దేవా నేను ఎందుకు బ్రతుకుతున్నానో నాకే తెలియట్లేదు, కొన్నిసార్లు మరణం వస్తే బాగుండాను అనుకుంటున్నానేమో, ఆ అసమాధానము తీసేసి, ఆ మనశ్శాంతి లేని స్థితిని తీసివేసి, ఎవరైతే డబ్బున్నా సంతోషము లేక, పిల్లలున్నా సంతోషము లేక, మంచి ఇల్లున్నా సంతోషము లేక, పంట పొలాలు స్థలాలున్నా సంతోషము లేక, చుట్టూ కూడా 100 మంది జనమున్నా సంతోషము లేక, పేరు, బలము, అధికారము ఇదిగో అన్నీ ఉన్నా సరే సంతోషము లేక, రాత్రిపూట ఏడుస్తూ మంచం మీద కుమిలిపోతున్న ప్రతి ఒక్కరికి కూడా యేసుక్రీస్తు నామములో సమాధానము కలుగునుగాక. ఓడిపోయిన బ్రతుకుల్లో ప్రతి ఒక్కరికి సమాధానము కలుగునుగాక. ఎవరైతే వృద్ధాప్యంలో ఉండి ఏంటి బ్రతుకని చెప్పి శరీరం అంతా క్షీణించిపోయి బాధపడుతున్నారో, ఈ గ్రామంలో ఉన్న ప్రతి ఒక్కరిని కూడా యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తుండగా ఈ ఆనంద మాసములో ఆనందము కలుగునుగాక, సంతోషము కలుగునుగాక. ఓడిపోయిన వారి జీవితములో విజయము కలుగునుగాక. ఒంటరిగా ఉన్న వారి జీవితాల్లో, కుమిలిపోతున్న వారి జీవితాల్లో, కృంగిపోతున్న వారి జీవితంలో, మంచం మీద పడి ఉన్న వారి జీవితాల్లో, మోడుబారిన జీవితాల్లో, మోసగించబడిన జీవితాల్లో, ఇదిగో ఏ దారి లేని వారి జీవితాల్లో నా దేవుడు సమాధానము కలిగించునుగాక, సమాధానం అనుగ్రహించునుగాక. అయ్యా, ఈ మాటలు ఎందరైతే వింటున్నారో లైవ్లో కానీ గ్రామంలో కానీ మాటలు వింటున్న ప్రతి ఒక్కరికి కూడా యేసుక్రీస్తు ప్రభు వారు ఇస్తున్నటువంటి శ్రేష్టమైన ఆశీర్వాదములు కలుగునుగాక. తండ్రి, ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరికి కూడా ఆరోగ్యము కలుగునుగాక. ఎవరైతే అనారోగ్యంతో బాధపడుతున్నారో స్వస్థత కలుగునుగాక. హాస్పిటల్లో ఎవరైతే ఉన్నారో బీపీ, షుగర్లతో, బొల్లు బలహీనతలతో టాబ్లెట్లు వేసుకుంటూ, ఎవరైతే రక్తంలో కానీ, ఎముకల్లో కానీ, నరముల్లో కానీ, తలలో కానీ, కడుపులో కానీ, కిడ్నీలో కానీ, గుండెల్లో కానీ, నరముల్లో ఎవరికైతే బలహీనులుగా ఉండి లేవలేని స్థితిలో ఉండి హాస్పిటల్ చుట్టూ తిరుగుతూ మందులు వేసుకున్నా కానీ తగ్గని స్థితిలో ఉన్నారో, యేసు నామములో స్వస్థత కలుగునుగాక. ఆయన పొందిన దెబ్బల ద్వారా విడుదల, స్వస్థత కలుగునుగాక. అయా, బండ్ల మీద వెళ్తున్నా, బైకుల మీద వెళ్తున్నా, కారుల్లో వెళ్తున్నా, విమానాల్లో వెళ్తున్నా, బస్సుల్లో, ట్రైనుల్లో ఏ విధంగా ప్రయాణం చేస్తున్నా ప్రమాదములు తప్పించబడునుగాక, ఆపదలు తప్పించబడునుగాక. మా కృష్ణాపురం రోడ్డు అంతా కూడా ఈ ఖమ్మం వరకు, మదిరి వరకు ఉన్న రోడ్డు మీద యేసు రక్తం ప్రోక్షించబడునుగాక. ప్రమాదాలు, యాక్సిడెంట్లు తప్పించబడునుగాక. క్షేమము కలుగునుగాక. క్షేమకరమైన ప్రయాణాలు కలుగునుగాక. మన పిల్లలు ఏ ఊరిలో ఉన్నా, పెళ్ళిళ్ళు జరిగి ఉన్నా, ఉద్యోగాల నిమిత్తం ఉన్నా, చదువుల నిమిత్తం ఉన్నా, అది ఏ ప్రాంతమైనా, ఏ దేశమైనా, ఎక్కడున్నా సరే వాళ్ళకి ఏ అపాయములు, ఆపదలు, ప్రమాదములు జరగకుండా యేసు నామములు అగ్ని ప్రాకారములు కంచె వేయబడునుగాక. విడిపోయిన కుటుంబాల్లో కావచ్చు, భార్యాభర్తల మధ్య కావచ్చు, కోర్టు కేసులు, పోలీస్ కేసులు కావచ్చు, ఏదేమైనా సరే వాటి నుంచి నా దేవుడు విడిపించునుగాక. తండ్రి, ఏకీపించిన ప్రతి ఒక్కరిని నాయన, ప్రతి సమీపస్తులు, దూరస్తులు, రక్త సంబంధికులని కడుతున్న మందిరాన్ని, గ్రామాన్ని, అయా చెప్పబడిన వాక్యాన్ని ఏకీపించిన ప్రతి కుటుంబాన్ని నీ చేతికి సమర్పించుకుంటూ, లైవ్లో ఉన్న బిడ్డలందరినీ కూడా నీ చేతికి సమర్పించుకుంటూ, ఈ ప్రార్థన మనలన్నీ కూడా యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకుంటూ పొంది ఉన్నాము తండ్రి.